ఒకసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒక వ్యక్తి చొక్కా చేతులు ముడుచుకుని, పంచె కట్టుకుని, కాలికి సాదా సీదా చెప్పులేసుకుని పల్లెటూరు వీధుల్లో సైకిల్ మీద వెళ్తుంటే నీకేమనిపిస్తుంది? ఎవరో సామాన్య రైతనో లేక ఆ ఊరి బడిపంతులనో అనుకుంటారు కదా. కానీ ఆ వ్యక్తి బ్యాంక్ బ్యాలెన్స్ తెలిస్తే మాత్రం కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. అక్షరాల 18,000 కోట్లు. అవును, మీరు విన్నది నిజమే. 18,000 కోట్ల ఆస్తికి అధిపతి అయుండి కూడా అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న అపర కుబేరుడు జోహో సామ్రాజ్య అధినేత శ్రీధర్ వెంబు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో దర్జాగా బతకాల్సిన ఆయన ఆ విలాసాలన్నింటినీ తృణప్రాయంగా వదిలేసి సొంతూరి మట్టి వాసన కోసం వెతుక్కుంటూ వచ్చిన ఒక అరుదైన వ్యక్తిత్వం. తమిళనాడులోని తెన్కాసి జిల్లా మారుమూల గ్రామం మథాలంపరై ఇప్పుడు ప్రపంచ టెక్ రంగానికి హాట్ టాపిక్. ఒకప్పుడు అమెరికా కార్పొరేట్ గదుల్లో సూటు బూటులో కనిపించిన శ్రీధర్ ఇప్పుడు లుంగీ కట్టుకుని గ్రామ వీధుల్లో పిల్లలతో క్రికెట్ ఆడుతూ రచ్చబండ దగ్గర టీ తాగుతూ కనిపిస్తున్నారు. డబ్బు అనేది మన అవసరాలు తీర్చుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి ఒక సాధనం మాత్రమే. అది మన జీవితాన్ని శాసించకూడదు అని బలంగా నమ్మే శ్రీధర్ వెంబు జీవితం ఆడంబరాలకు ఆమడ దూరంగా, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. 53 వయసులో ఈయన ఎంచుకున్న ఈ కొత్త జీవితం నేటి యువతకు, ముఖ్యంగా డబ్బు వెనుక పరిగెడుతున్న కార్పొరేట్ ప్రపంచానికి ఒక కనువిప్పు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సాఫ్ట్వేర్ సంస్థకు సీఈఓగా ఉంటూ కూడా పొలాల గట్ల వెంబడి నడుస్తూ సామాన్యులతో మమేకమవుతున్న ఆయన తీరు చూస్తుంటే నిజమైన సంపద అంటే బ్యాంక్లో ఉంటే డబ్బు కాదు, మనసులో ఉండే సంతృప్తి అని నిరూపిస్తున్నట్టుగా ఉంది. కోట్లాది రూపాయల సంపద ఉన్న శ్రీధర్ వెంబు ఆలోచనలన్నీ గ్రామీణ భారతం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆయన దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద నగరాల్లో ఐటీ టవర్స్ కట్టడం కాదు, పల్లెల్లో ప్రతిభకు పట్టం కట్టడం. 2020లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో లాక్డౌన్ లో చిక్కుకున్న పిల్లల కోసం ఆయన ఒక చిన్న ప్రయత్నం చేశారు. 3 పిల్లలతో మొదలైన ఆయన ఉచిత పాఠాల ప్రయోగం ఇప్పుడు ఒక విద్యా విప్లవంగా మారింది. ప్రస్తుతం 25 మంది విద్యార్థులు, 4 ఉపాధ్యాయులతో ఆ చిన్న బడి ఒక ఆశల పల్లకిలా సాగుతోంది. కేవలం చదువు చెప్పడమే కాదు, వారికి ఉచితంగా ఆహారం అందిస్తూ వారి భవిష్యత్తుకి బాటలు వేస్తున్నారు. రాబోయే కొన్నేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లోనే 8,000 టెక్నాలజీ ఉద్యోగాలు సృష్టించడమే తన లక్ష్యమని శ్రీధర్ ప్రకటించటం ఆయనలోని దూరదృష్టికి నిదర్శనం. అంతేకాదు, ప్రస్తుత విద్యా విధానంపై ఆయనకు చాలా స్పష్టమైన, విప్లవాత్మకమైన అభిప్రాయాలు ఉన్నాయి. మా కంపెనీలో ఉద్యోగానికి డిగ్రీలు, సర్టిఫికేట్లు అక్కర్లేదు. పని చేయగలిగే దమ్ము, నేర్చుకునే ఆసక్తి ఉంటే చాలు అని కుండ బద్దలు కొట్టే శ్రీధర్ తల్లిదండ్రుల ఆలోచన ధోరణి మారాలని పిలుపునిస్తున్నారు. కేవలం ఒక కాగితం ముక్క లాంటి డిగ్రీ కోసం లక్షలకు లక్షలు అప్పులు చేసి పిల్లల భవిష్యత్తుని భారంగా మార్చొద్దని, ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పించాలని సూచిస్తున్నారు. యువత 20 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలని, జీవితంలో త్వరగా స్థిరపడాలని ఆయన ఇచ్చే సలహాలు, ఎన్ఆర్ఐలు మాతృదేశానికి తిరిగి రావాలని చేసే విజ్ఞప్తులు సోషల్ మీడియాలో నిత్యం చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. మన దేశ యువత మేధస్సు ఇతర దేశాల పాలవుతోందని, ఆ మేధో సంపద మన దేశ అభివృద్ధికి ఉపయోగపడాలని ఆయన బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఇక ఆయన స్థాపించిన జోహో కార్పొరేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలకి ముచ్చెమటలు పోయిస్తున్న ఏకైక భారతీయ సంస్థగా జోహో రికార్డ్ క్రియేట్ చేసింది. వాట్సాప్ కి ధీటుగా అరెట్టే, మైక్రోసాఫ్ట్ టీమ్స్, స్లాక్ వంటి వాటికి పోటీగా జోహో క్లిక్, జీమెయిల్ కి ప్రత్యామ్నాయంగా జోహో మెయిల్, ఇలా ప్రతిదీ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ప్రపంచానికి మన సత్తా చాటారు. ఒక మెసేజింగ్ యాప్ నుండి ఆఫీస్ సూట్ వరకు అన్ని మనవే ఉండాలన్న ఆయన పట్టుదల ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదానికి నిజమైన అర్థం చెప్పింది. ఈరోజు అమెజాన్, ఓలా, జొమాటో, ఫిలిప్స్, వర్ల్పూల్, షామీ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలే జోహో క్లయింట్స్ గా ఉన్నాయంటే శ్రీధర్ వెంబు సాధించిన విజయం ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. పల్లెలు కూడా పట్టణాలకు ప్రపంచ స్థాయి సేవలు అందించగలవని నిరూపించిన ఈ రూరల్ గురు సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన్ని ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 72వ గణతంత్ర దినోత్సవం నాడు ఆయన ఈ అవార్డుని అందుకున్నప్పుడు అది కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం కాదు, గ్రామీణ భారత ప్రతిభకు దక్కిన గుర్తింపుగా అందరూ భావించారు.
విదేశాల్లో ఉంటున్న భారతీయుల గురించి ఆయన చెప్పే గణాంకాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. గత 30 ఏళ్లలో ఒక్క ఎన్ఆర్ఐ వల్ల అమెరికా ప్రభుత్వానికి సుమారు $1.7 మిలియన్ ఖర్చు తగ్గిందని, మన వాళ్ళ వల్ల ఆ దేశం ఎంతగా లబ్ధి పొందుతోందో వివరించారు. అందుకే విదేశాల్లో ఉంటూ అవమానాలు భరించే బదులు మాతృదేశానికి తిరిగి వచ్చి ఇక్కడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మేధో వలసల గురించి బాధపడ్డం మానేసి మేధావులని ఆకర్షించేలా మన వ్యవస్థను మార్చుకోవాలన్నది ఆయన సిద్ధాంతం. జీవితం అన్నాక వెలుగు నీడలు సహజం. శ్రీధర్ వెంబు జీవితంలోనూ ఇప్పుడు ఒక ఊహించని తుఫాను చెలరేగింది. గ్రామీణ సేవా దృక్పథం, పద్మశ్రీ గౌరవం, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం, ఇలా అన్నీ ఉన్న ఆయన జీవితంలో వ్యక్తిగత బంధాలు మాత్రం బీటలు వారాయి. ఒకప్పుడు ఆదర్శ దంపతులుగా పేరున్న శ్రీధర్ వెంబు, ప్రమీల శ్రీనివాసన్ వైవాహిక బంధం ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది. అది కూడా మామూలు కేసు కాదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకుల కేసెస్లో ఒకటిగా రికార్డుకి ఎక్కింది. భార్యకు తెలియకుండా ఆస్తులు బదిలీ చేశారా? కంపెనీ షేర్స్ ని తన వాళ్లకు కట్టబెట్టారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు శ్రీధర్ వెంబుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. జోహో కంపెనీలో తనకు దక్కాల్సిన న్యాయమైన వాటా రాకుండా శ్రీధర్ కుట్ర చేశారంటూ ఆయన భార్య ప్రమీల శ్రీనివాసన్ చేసిన ఆరోపణలు కార్పొరేట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విడాకుల సెటిల్మెంట్, ఆస్తుల పంపకం వ్యవహారంలో శ్రీధర్ వెంబు ఏకంగా 15,000 కోట్లు అంటే $1.7 బిలియన్ డిపాజిట్ చేయాలని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు ఇచ్చిన ఆదేశాలు టెక్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి. గతేడాదే ఇతరులు వచ్చినా ఇప్పుడు వివరాలు బయటకు రావటంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఒక పక్క సమాజ సేవ, మరోపక్క సొంత కుటుంబంతో న్యాయ పోరాటం. ఈ విరుద్ధ పరిస్థితుల మధ్య శ్రీధర్ వెంబు ఎలా నెగ్గుకొస్తారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. పేదవాడి ప్రాణానికి, చదువుకి విలువిస్తున్న ఆయన తన వ్యక్తిగత జీవితంలో తలెత్తిన ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటాలో వేచి చూడాలి. ఏది ఏమైనా ఒక సామాన్య టెకీ స్థాయి నుంచి ప్రపంచ కుబేరుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంత స్ఫూర్తిదాయకమో, ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా అంతే పాఠాలను నేర్పిస్తున్నాయి.